అసలు గగన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇంకా రాలేదేంటి, కొంపతీసి అపూర్వ సూర్యుల మీద పగ తీర్చుకోవడానికి వెళ్ళాడా అయ్యో అని శారద కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే గగన్ లోపలికి వస్తాడు. నాన్న గగన్, ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు, అసలు చెప్ప పెట్టకుండా అలా వెళ్ళిపోతే ఎలా, మేము ఏమైపోవాలి, నేను భూమి ఎంత కంగారు పడ్డామో తెలుసా అని శారద అడుగుతూ ఉంటుంది. అది కాదమ్మా, అర్జెంటుగా ఫోన్ కాల్ వస్తే వెళ్ళాను, నేను భూమికి చెప్పాను కదా, నీకు చెప్పలేదా అమ్మా అని గగన్ అంటే, భూమి ఫోన్ చేస్తే చెప్పావు, అంతకుముందైతే నువ్వు చెప్పకుండానే కదా వెళ్ళావు, అయినా ఏంటి గగన్ ఇలా చెప్ప పెట్టకుండా గాయం మానకుండానే వెళ్ళటం కరెక్ట్ కాదు గగన్. పాపం భూమి ఇంతసేపు చాలా కంగారు పడింది అని శారద అంటే, ఇంతకీ భూమి ఎక్కడమ్మా అని గగన్ అంటాడు. నీకోసం ఎదురు చూసి చూసి నన్ను రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోయింది, నేను తోడు వస్తానన్నా కూడా వద్దని నేనే వెళ్తానత్తయ్య, వెళ్ళి రెస్ట్ తీసుకోవాలని చెప్పి వెళ్ళిపోయింది గగన్, నీ గురించి ఎంత ఆలోచిస్తూ ఉందో అని శారద అంటుంది. అమ్మ నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా అని గగన్ అంటే, రెస్ట్ తీసుకోవాల్సింది నేను కాదు, నీ గురించి నువ్వు ఆలోచించాలి కదా, గాయమైంది నీకు, నువ్వు రెస్ట్ తీసుకోవాలి, ఒకసారి భూమికి ఫోన్ చేయి నాన్న, నీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది అని శారద చెప్తుంది. శారద వెళ్ళగానే గగన్ గారు అంటూ తారా హక్ చేసుకుని మరీ వచ్చి ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది తారా, చిన్న గాయమే కదా, నువ్వెందుకు ఏడుస్తున్నావు, తగ్గిపోతుందిలే నాకు అని గగన్ అంటాడు. నేను ఏడుస్తున్నది అందుకు కాదు గగన్ గారు, భూమి నన్ను కొట్టింది అని తారా చెప్తుంది. ఏంటి, భూమి నిన్ను కొట్టిందా అని గగన్ అంటే, అవును చిన్నగా కాదు చాలా గట్టిగా కొట్టింది, నాకు చాలా నొప్పి పెడుతోంది తెలుసా అని తారా అంటుంది. ఏంటి, భూమి నిన్ను అంతలా కొట్టిందా, మరి అంతలా నువ్వేం తప్పు చేశావని గగన్ అంటాడు. నేను జస్ట్ అత్తయ్య గారికి పాలిచ్చాను గగన్ గారు, అత్తయ్య గారు అది తాగారు, దానికే భూమి నన్ను కొట్టింది అని తార అంటే, దానికే కొట్టిందా, మంచి పని చేసింది అని గగన్ అంటాడు. ఏంటి ఏమన్నారు అని తారా అంటే, అంత పని చేసిందా అని అడుగుతున్నాను, అంతే అంతే అని గగన్ కవర్ చేస్తూ ఉంటారు. అయినా ఏంటి గగన్ గారు, అత్తయ్య గారిని బాగా చూసుకోమని ఇంప్రెస్ చేయమని మీరే కదా చెప్పారు, అందుకే నేను పాలిచ్చాను, రేపు మనకిద్దరికి పెళ్ళైన తర్వాత అత్తయ్య గారిని నేనే కదా చూసుకోవాలి, అందుకే ప్రాక్టీస్ అవుతుందని పాలు ఇచ్చాను, ఇందులో తప్పేముంది గగన్ గారు, చెప్పండి గగన్ గారు, భూమి నన్ను ఎంతలా కొట్టిందో అని చాడీలు చెప్తూ ఉంటుంది. మరి నాకేంటి, కొట్టాల్సిందే అన్నట్లు వినిపించింది, ఏమైంది గగన్ గారు, మీరు నిజంగానే అంతలా కొట్టిందా అన్నారా అని తారా నిలదీస్తూ ఉంటుంది. అంటే భూమి నిన్ను చాలా గట్టిగా కొట్టింది కదా, అందుకే నీ చెవుడు నరాలు దెబ్బతిని అలా వినిపించి ఉంటుంది, అంతే అంతే, మనం తర్వాత మాట్లాడుకుందాం ఓకేనా అని గగన్ అంటాడు. అదేంటి గగన్ గారు, మీరు కొంచెం కూడా ఫీల్ అవటం లేదు, భూమి నన్ను కొట్టినందుకు ఫీల్ అవరా, అయినా భూమి కొట్టింది ఎవరిని, తారాని మాత్రమే కాదు, మీకు కాబోయే భార్యని, మరి మీకు కోపం రావటం లేదా అని తారా అడుగుతూ ఉంటే, నాకెందుకు రావటం లేదు, నాకు భూమిపై ఎంత కోపం వస్తుందో తెలుసా, నిన్ను కొట్టింది కదా, ఆ చేతిని విరిచేస్తాను, ఇదిగో ఇప్పుడే కాల్ చేస్తాను, హౌ డేర్ షీ అంటూ గగన్ నటిస్తూ ఫోన్ చేస్తూ ఉంటాడు. గగన్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రాగానే బట్టలు ఆరేస్తున్న భూమి కాస్త, అసలు ఏమైపోయారండి మీరు, నేను ఎంత కంగారు పడ్డానో, మీ పాటికి మీరు చెప్పకుండా అలా వెళ్ళిపోతే ఎలా, మేమేమైపోవాలి, అసలు చెప్పి వెళ్ళాలి కదా అని భూమి ఫైర్ అయిపోయి గట్టిగా అరుస్తూ ఫోన్లోనే నిలదీస్తూ ఉంటుంది. ద గ్రేట్ గగన్ గారి సతీమణి గారు, మీరు గ్యాప్ ఇస్తే కదండి నేను సమాధానం చెప్పడానికి, మీరు అడగాల్సిన ప్రశ్నలన్నీ ఒకేసారి అడిగేస్తే నేను సమాధానం చెప్తానని గగన్ మాట్లాడుతూ ఉంటాడు. హాస్పిటల్ నుండి మీరు ఎక్కడికి వెళ్ళారు అని భూమి ఫోన్లో నిలదీస్తూ ఉంటే, అది ఫోన్లో చెప్పాల్సిన మ్యాటర్ కాదు, మిమ్మల్ని చూస్తూ చెప్పాల్సిన మ్యాటర్, రండి కలుద్దాం అని గగన్ అంటే, అమ్మో ఇప్పుడు కుదరదని భూమి అంటుంది. ఇప్పుడే కలవాలి మాట్లాడాలి అని గగన్ అంటే, అమ్మో ఇప్పుడు కుదరదు, ఇంట్లో అందరూ ఉన్నారని భూమి చెప్తుంది. నేను మిమ్మల్ని కలవాలని చెప్పాను కానీ ఇంట్లో అందరితో నాకేంటి పని, మనం రెస్టారెంట్లో కలుద్దామా అని గగన్ అంటే, నేను ఇప్పుడు రాలేనని భూమి అంటుంది. చూడండి నేను రెస్టారెంట్లో మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను, బాయ్ అంటూ ఫోన్ పెట్టేస్తాడు. ఏంటి తను రమ్మని ఫోన్ పెట్టేశాడే అని భూమి అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే గగన్ తారా ముఖం చూసేసి ఇంకా ఫోన్లో మాట్లాడుతున్నట్లు నటిస్తూ ఉంటాడు. నీకెంత ధైర్యం ఉంటే నా క్యూట్ తారా అని చెంప పగలగొడతావు, నువ్వు ఒక చెంప పగలగొడితే రారా నేను నీ 2 చెంపలు పగలగొడతాను అని గగన్ చెప్తుంటే, గగన్ గారు నా 2 చెంపలు పగలగొట్టిందండి అని తారా క్యూట్గా చెప్తూ ఉంటే, ఓ 2 చెంపలు పగలగొట్టావంట కదా, రా నీ చెయ్యి వేరు చేస్తాను, నా క్యూట్ తారాని చెయ్యి చేసుకుంటావా, చెప్తా నీ సంగతి చెప్తా, నాకు కాబోయే భార్య తారాని నువ్వు చేయి చేసుకుంటావా అని చిన్నగా హగ్గిచ్చి మళ్ళీ దూరం నెట్టేసి, చెప్తా నీ సంగతి చెప్తా, వస్తున్నావు కదా తేల్చుకుందాం అని ఫోన్ పెట్టేస్తాడు.
భూమితో మాట్లాడి ఫోన్ పెట్టేసిన తర్వాత గగన్ ఇలా నటించి ఉంటాడు. ఇప్పుడు భూమి నిన్ను కొట్టింది కదా, ఆ చేతి నీకు గిఫ్ట్గా పట్టుకు వస్తాను, ఆగు నేను వెళ్తున్నా అని గగన్ అంటే, గగన్ గారు నేను కూడా వస్తానండి, నువ్వు చేయి విరగ్గొడుతుంటే నేను చూడాలండి అని తార అంటుంది. వద్దు వద్దు, నేను చేస్తున్నదంతా నువ్వు చూసావనుకో తట్టుకోలేవు, కళ్ళు తిరిగి పడిపోతావు. వీడేంటి ఇంత క్రియల్గా ఉన్నాడని భయపడిపోతావు. నీ చెంప నా చెంప కాదా, నీ ప్రేమ నా ప్రేమ కాదా, నీ కోపం నా కోపం కాదా, నువ్వు వెళ్ళి మా అమ్మని ఎలా ఇంప్రెస్ చేయాలో చూస్తూ ఉండు, నేను ఫైర్ అయ్యి ఫ్రెష్ అయ్యి వెళ్ళి వస్తాను అని గగన్ వెళ్తాడు. భూమిని తలుచుకుంటూ బాధపడుతూ వెయిట్ చేస్తూ ఉంటే, చెప్పండి ఏంటి నన్ను రమ్మన్నారు అని భూమి వచ్చి అరుస్తూ ఉంటుంది. రండి కూర్చోండి అని గగన్ చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటే, అది కాదు ముందు ఎందుకు పిలిచారో చెప్పండి, ఏం మాట్లాడాలని భూమి అరుస్తూ ఉంటుంది. సార్ ఏం కావాలంటూ వెయిటర్ రావడంతో, మేడం చాలా హీట్ మీద ఉన్నారు, కూల్ చేయటానికి జ్యూసులు తీసుకురా, 2 జ్యూసులు కాదు ఒకటే జ్యూస్ తీసుకొచ్చి 2 స్ట్రాలు తీసుకురా అని గగన్ చెప్తాడు. ఒక్క జ్యూస్కి 2 స్ట్రాలు ఎందుకు అని భూమి అంటే, యాక్చువల్లీ ఏంటి తెలియనట్లు అడుగుతున్నారు, మనమిద్దరం కలిసి తాగటం కోసం అని గగన్ అంటే, మీరు గగన్ బావులా నటిస్తే చాలు, మీరు జీవించనక్కర్లేదు అని భూమి వార్నింగ్ ఇస్తుంది. మా గగన్ బావుకి ఇలాంటి చెత్త ఐడియాలు రావు, ఈ చెత్తనంతా తీసుకువెళ్ళి చెత్త బుట్టలో పడేయండి అని భూమి అంటే, గగన్ భూమి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ, నేను మీ గగన్ బావని అని చెప్పగానే భూమి ఒక్కసారిగా షాకింగ్గా వింటూ కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. అంటే నేను బావులా మారిపోయాను కదా, నేను మీరు ప్రేమించిన అంటే మీరు ప్రేమించిన గగన్ లాగానే నేను ఉండిపోతున్నానని చెప్తున్నా అని గగన్ చెప్తాడు. ఇదిగో జ్యూస్ వచ్చేసింది, కమాన్ తాగొచ్చు కదా అని గగన్ అడుగుతూ తాగుతూ ఉంటే, వెయిటర్ అని భూమి ఒక్కసారిగా కోపంగా అరవటంతో వెయిటర్ అక్కడికి వస్తాడు. మేడం చాలా కోపంగా ఉన్నారు కానీ ఈ జ్యూస్ పనికిరాదు, హాట్గా సూప్ తీసుకురా అని గగన్ చెప్తాడు. ఇక గగన్ భూమి చేయి పట్టుకొని బలవంతంగా ముద్దు పెడుతూ, ఈ రోజు నుంచి నేను మీ గగన్ బావులా ముడిపిస్తాను, అలరిస్తాను, ప్రేమిస్తాను అని ఫస్ట్ ముద్దు పెట్టడంతో భూమి ఏ అని అరుస్తూ ఉంటుంది. అయినా కూడా గగన్ భూమి చేయి అస్సలు వదలకుండా చేయి పట్టుకొని ముద్దుల మీద ముద్దులు పెడుతూ గడ్డానికి ఆనించుకుంటూ, చూడు అయినా కూడా మీ పిన్ని సూర్య మీ నాన్న ఆకాశాన్ని నిరూపించాలని తెగ ప్రయత్నిస్తున్నారు కదా, ఇక నుంచి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ వృధా ప్రయాసలే అవుతాయి అని భూమి చేయి తీసుకొని గుండెలపై పెట్టుకుంటాడు. తీ అంటూ భూమి చేతిని లాక్కునేస్తుంది. అసలు ఏమైంది మీకు, బుల్లెట్ తగిలింది భుజానికి కదా, మీ తలకు తగిలినట్లు ఇలా మాట్లాడుతున్నారేంటి, ముందు నాతో ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పండి, హాస్పిటల్ నుండి ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని భూమి నిలదీస్తూ ఉంటుంది. యాక్చువల్లీ భూమి నీకు ఇంకొక విషయం తెలుసా అని భూమి చేయి పట్టుకొని, మన బంధం అస్సలు విడతీయలేంది, ఇదిగో ఈ గీత ఉందే మనల్ని అస్సలు విడతీయలేదు తెలుసా అని గగన్ చెప్తుంటే, ముందు మీరు ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పండి, హాస్పిటల్ నుండి ఎందుకు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారని మళ్ళీ భూమి నిలదీస్తూ ఉంటుంది. భూమి మనం భార్యాభర్తల్లా ఉందాం భూమి అని గగన్ అంటే, అసలు మీకేమైంది, మీరు మా గగన్ బావలా నటించండి అంతే, భర్త అంటే నాకు మా గగన్ బావ మాత్రమే అని భూమి చెప్తుంటే, అప్పుడే వెయిటర్ 2 సూపులు తీసుకువస్తాడు. చూడు యాక్చువల్గా మనం నటించాల్సిన అవసరం లేదు, మనం భార్యాభర్తలమే, ఇంతకాలం కోల్పోయిన ప్రేమను మొత్తం కూడా నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను, నేను ఇచ్చేస్తాను కదా భూమి అని గగన్ చెప్తుంటే, వెంటనే భూమి ఆ సూప్ని గగన్ ప్యాంటుపై పోసేస్తుంది. గగన్ విలవిలలాడిపోతూ ఆ వేడిని తట్టుకోలేక గావు కేకలు పెడుతూ ఉంటే, మీరు ఎన్ని చెప్పినా మా గగన్ బావ కాలేరు, మా గగన్ బావ ఒక్కరే ఒకరు అని భూమి చెప్తుంటే, అదేదో నోటితో చెప్పాలి కానీ అపరిచితుల్లో శిక్ష వేసినట్లు ఇలా సూప్ నా మీద పోసేస్తారా అని గగన్ విలవిల్లాడిపోతూ చెప్తూ ఉంటాడు. మీరు చూడడానికి మా గగన్ బావులా ఉన్నారు కాబట్టే శిక్షించడం ఇష్టం లేక ఇలా సూపు పోసాను, ఇంకోసారి ఇలా ప్రవర్తించారనుకోండి యాసిడ్ పోసేస్తానంటూ భూమి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. గగన్ బావులా నటించమంటే ఓవర్ యాక్షన్ చేస్తున్న ఒకే జ్యూస్లో 2 స్ట్రాలు వేసుకొని తాగటం ఏంటి, ఇంకోసారి ఇలా చేస్తే నా విశ్వరూపం చూస్తాడని భూమి అనుకుంటూ బయటికి రాగానే సూర్య కారులో వచ్చి ఆగి ఉంటాడు. భూమి నేను నీతో మాట్లాడాలి అని సూర్య చెప్పగానే భూమి వెళ్ళి కారులో కూర్చుంటుంది. కొంత దూరం వచ్చిన తర్వాత, థ్యాంక్ యూ భూమి, నేను చెప్పగానే నాతో మాట్లాడడానికి వచ్చినందుకు అని సూర్య అంటే, మీరు పిలవగానే నేను ఎందుకు వచ్చానో తెలుసా, నేను కొన్ని విషయాలు క్లారిఫై చేసుకోవటానికి వచ్చాను, అసలు మా గగన్ బావ తిరిగి వచ్చారు, మా గగన్ బావ అయితే ఏంటి, ఆకాష్ అయితే ఏంటి, మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు, మా మీరా అత్తయ్య కేసు వాపస్ తీసుకున్న తర్వాత కూడా ఎందుకు మా గగన్ బావని టార్గెట్ చేస్తున్నారు, మా అప్పుడు పిన్నికి నాకు శత్రుత్వం ఉంది, మీరెందుకు ఆవిడికి సహాయం చేస్తున్నారు, మీకేం కావాలి అని భూమి అంటే, నువ్వే కావాలని సూర్య చెప్తాడు.